ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత అధికారంలో కావచ్చు, ఆ తర్వాత ప్రతిపక్షంలో కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు. ఏదైతే ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆయన అంతిమయాత్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు చేరుకొని వాళ్ళు కన్నీటితో నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చూడొచ్చు, పెద్దికి సంబంధించినటువంటి ఆయన పేరు రోడ్ల మీద రాసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కన్నీటితో నివాళులు అర్పిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇసుకేస్తే రాలనంత జనం కూడా మరి వచ్చి ఆయనకు మరి చాలా పెద్ద ఎత్తున కూడా కన్నీటితో నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి సేవలు మరవలేని అంటూ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఏదైతే ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, ఆ తర్వాత అధికారంలో ఉండి అదేవిధంగా ఎమ్మెల్యేగా చేసినటువంటి సేవలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండి తన నియోజకవర్గం కోసం ఆయన పాటుపడినటువంటి తీరు కావచ్చు, మరి ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. పెద్ది లేనటువంటి లోటు కూడా ఎవరు కూడా తీర్చలేరంటూ కూడా వాళ్ళంతా కూడా కన్నీటితో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చాలామంది వృద్ధులు సైతం కూడా బయటికి వచ్చి వాళ్ళంతా కూడా కన్నీటితో నివాళులు అర్పిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా మరి మహిళలు బయటికి ఏరుకొని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మ, పెద్ది సుదర్శన్ ఏ విధంగా అందరితోటి ఉంటుండే, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఎట్లా చూస్తారు? మాకు వెనుక ఉండి మాకు ధైర్యం చెప్పి అందరినీ ఆపదలు సంపదలు అన్నీ ఎరుచుకునేది. నేనున్నా అండగా, మీరు అసలు ధైర్యం జరగద్దనేది. మాకు రోడ్లు లేకున్నా రోడ్లు చేసేది, ఏ గొడవలు లేకుండా అందరికీ మంచిగా చూసుకునేది. మా అన్న ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడం మేము. మా అన్న ఎన్నడొస్తాడో అని ఎదురు చూడం మేము. మా అన్న మంచి కుటుంబంలో పుట్టి మంచి పేరు తెచ్చుకొని కాయ కష్టం చేసిండు, సుఖపడలేదు మా అన్న. జనం కోసం కష్టపడ్డాడు మా అన్న. కష్టపడి అన్ని విధాల మాకు ముందు నడిచి అన్ని బాటలు చూపెట్టిండు. అన్ని బతుకు బాటలు చూపెట్టి మా అన్న ఇవాళ చీకటి చేసిపోతాడు. ఎన్నెళ్ళ సుక్క లెక్కపోతాడు మా అన్న. ఎన్నెళ్ళ సుక్క లెక్కపోతాడు మా అన్న. మా అన్న అండగా ఉండి అక్క చెల్లెళ్ళకు, తల్లి పిల్లలకు, అన్నదమ్ములకు, సంఖ పిల్లలకు, ఉగ్గుపాలకు అన్నిటికీ గురైండు మా అన్న. అందరినీ అరుచుకొని మా అన్న ఇవాళ మమ్మల్ని కాదని ఇడిపోతాడు మా అన్న. భార్య పిల్లలను వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, సమాజాన్ని వదిలిపెట్టి, మన సంస్థనంతా వదిలిపెట్టి, మన జిల్లాలు వదిలిపెట్టి మనలందరినీ వదిలిపెట్టి పోతాడు ఇవాళ మా నాన్న బతకాలని కోటెక్క జనం చెయ్యెత్తి మొక్కిండ్రి కానీ అన్నకు దేవుడు అవసరం ఉంచలేదు. మనకు గురించి పోటీ ఏం రాకుండా కొట్లాడి ముందు పడి అన్నిటికీ ఆదరించిండు మా అన్న. ఎప్పుడు వస్తాడని మేము ఎదురు చూడం. మా అన్న బాటను ఎప్పుడు చూడం. ఇన్ని రోజుల కంచెలు ఇయ్యాల వస్తాడు మా అన్న. ఇయ్యాల కోలుకుంటాడు మా అన్న, రేపు కోలుకుంటాడు మా అన్న. మమ్మల్ని వచ్చి రక్షిస్తాడు మా అన్న. కట్ట సుఖాల కట్టబడతాడు మా అన్న. కట్టము ఆదరిస్తాడని మేము ఇవన్నీ అనుకున్నాం. మా అన్నకు ఎన్ని అనుకున్నా కానీ మా అన్న బయట మా అన్నను దేవుడు ఓర్వలేక తీసుకొని వెళ్ళిపోయిండు మా అన్నను. మేము ఇప్పుడు ఎట్లా బతకాలి? మా ధైర్యమే పోతుంది. మాకు ఎన్నుపోటుగా వేరే వాళ్ళు ఎన్నుపోటుగా చూసిన వాళ్ళను, కుటుంబాలను ఎడబాపిన వాళ్ళను అనగబట్టి వాళ్ళకు సమాధానం చెప్పి మాకు మంచిగా చేసిండు మా అన్న. కుటుంబ సభ్యులకు ఏ రాజ్యానికి కానీ, ఏ ఊరికి కానీ, ఏ పల్లెకి కానీ అన్ని విధాలా మాట్లాడిండు మా అన్న. ఇవాళ మా అన్న పోతాడంటే మాకెట్లా నిద్ర పడుతుంది? మాకెట్లా ఉంటాము మేము? గుండెలు వలిగి